బ్రహ్మానందం బ్రహ్మానందమే అయినప్పటికీ దాన్ని అనుభవించే మనోబుద్ధుల స్వరూపమే అమ్మవారి యొక్క భోగిని రూపం. అంచేది ఇప్పుడు ఈ అనుభవం ఎలా ఉంటుంది? ఎవరి మనస్సును బట్టి వారికి ఆ అనుభవం తోస్తుంది, ఎవరి బుద్ధిని బట్టి వారికి ఆ అనుభవం తోస్తుంది. అంచేతనే యువతల విలాసాలకి కళాత్మకమైన విషయాలకి స్పందించిన వాడు మహాయోగేనా అయి ఉండాలి, మట్టి ముద్దైనా అయి ఉండాలన్నారు. ఒక్కొక్కడు స్పందిస్తాడు, ఒక్కొక్కడు స్పందించడు. స్పందించినంత మాత్రాన మట్టి ముద్ద అనకు మహాయోగి కావచ్చు, స్పందించినంత మాత్రాన అవివేకి అనొద్దు. అడేదో అందులో ఉందనుకుంటున్నాడు, స్పందించని తర్వాత ఇంకో రకంగా స్పందిస్తాడు. ఇవన్నీ మనోబుద్ధులను బట్టి ఉంటాయి. వారి వారి మనోబుద్ధులను బట్టి వారు ప్రవర్తిస్తారు. దానికి అమ్మవారు కారణం కాదు. కానీ ఆ ప్రవర్తనకి మూలమైన మనస్సు, బుద్ధి, అలా ప్రవర్తించడానికి అవసరమైన తేజస్సుని, శక్తిని ఆవిడే అందిస్తుంది. అందువల్ల భోగిని నమక. అందువల్ల మనం జీవితంలో చేసే చెడ్డ పనికి, మంచి పనికి అన్నిటికీ భగవత్ శక్తే కారణం. ఇప్పుడు చాలామందికి ఉండే అనుమానం నివృత్తి అయిపోయి ఉంటుంది. నా అనుమానం ఏమిటంటే, చెడ్డ ఎంత ఉందండి, చెడ్డ కూడా భగవంతుడైనా, సమస్తం భగవంతుడు, చెడ్డ కూడా భగవంతుడే. కానీ కనిపిస్తున్న చెడ్డ భగవంతుడు కాదు, చెడ్డకి మంచికి మూలంగా వినియోగింపబడుతున్న శక్తి భగవంతుడు. మంచి చెడ్డలతో ఆయనకి నిమిత్తం లేదు. అందుకే ధర్మాధర్మ వివర్జిత, హేయోపాదేయ వర్జిత, పుణ్య అపుణ్య ఫలప్రద. ఈ ద్వంద్వాలు ఎందుకు చెబుతారు అంటే, అతీతంగా ఉన్న ఒక శక్తి అది. ఆ శక్తిని నువ్వు నీ మనస్సును బట్టి, నీ బుద్ధిని బట్టి ఎలా వినియోగించుకుంటే అలా వినియోగపడుతుంది. ఓ సూర్యోదయాన్ని మాబోటి కవి చూస్తే వర్ణిస్తాడు, ఇంకో మామూలు బ్రాహ్మణుడు చూస్తే, మంచి సంధ్యావందనం చేసుకునే బ్రాహ్మణుడు, అయ్యి బాబా ఎప్పుడూ అయిపోతుంది, ఇంకా ఏమిటో నేను తొందరపడ్డానని చెప్పి ముందు సంధ్యావందనానికి సిద్ధపడతాడు, వర్ణిస్తూ కూర్చోడు. ఒక విరహంలో ఉన్న స్త్రీయో పురుషుడో అయితే, ఇవాళైనా సూర్యోదయం ఏంది, నా ప్రియుడు వస్తాడో రోడో, నా ప్రియురాలు వస్తుందో రాదో అని చూస్తాడు. లాటరీ కట్టినవాడు ఇవాళ లాటరీ ఫలితాలు వస్తాయని చూస్తాడు. ఎన్నికల్లో పాల్గొన్నవాడు ఇవాళ ఎన్నికల ఫలితాలు వస్తాయని చూస్తాడు. సూర్యోదయాన్ని ఎవరి భావాలను బట్టి వారు అనుభూతి చెందుతున్నారు. కానీ ఈ అనుభూతికి మూలమైన అనుభవ శక్తిని ఇస్తున్నది అమ్మవారు. అందువల్ల భోగిన్యై నమః. ఆ రకంగా అందరి మనోబుద్ధుల స్వరూపాలతో అన్ని రకాల భోగాలు, దుఃఖాలు అన్నీ అనుభవిస్తున్నది కూడా అమ్మవారే. అందుకే ఏం చెప్పారు శంకరాచార్య మానస పూజా స్తోత్రంలో, ఆత్మాత్వం గిరిజామతి సహచరా ప్రాణాః శరీరం గృహం పూజాతే విషయోపభోగరచన నిద్రా సమాధిస్థితి సంచార పదయో ప్రదక్షిణ విధికి స్తోత్రాణి సర్వాగిరః యద్యత్కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం. ఆత్మయైన పూర్ణ పదార్థం నువ్వే పరమేశ్వర. గిరిజామతికి మనోబుద్ధుల రూపంలో ఈ సమస్తాన్ని అనుభవిస్తున్నదే అమ్మవారయ్య. భోగిన్యై నమః. సహచరా ప్రాణాః. ఈ అనుభవానికి కారణమైన మనస్సుకు మూలమైన ప్రాణవాయువు ఉంది కాబట్టే ఆ పని చేయగలుగుతున్నాం. కాబట్టి నా సహచరులు ప్రాణవాయువులయ్యా, అవి లేకపోతే నేను బతుకుతానా? శరీరం గృహం, ఇవన్నీ జరుగుతున్న గృహం నా శరీరం. అలాగే సమిష్టిగా సృష్టి, వ్యష్టిగా శరీరం. పూజాతే విషయోపభోగ రచన. అంచేత నేను ఈరోజు ఉదయం నుంచి రాత్రి వరకు అనుభవించిన రకరకాల విషయభోగాలు ఏవి ఉన్నాయో అవన్నీ నీ పూజలే. మొత్తం పదార్థమంతా నువ్వే అయినప్పుడు నేను అన్నం తిన్నా, లేకపోతే ఆవేశపడినా, ఏం చేసినా అది నీ గురించి, నీకు సంబంధించిందే కదా. మంచిది, ఆ భోగాలన్నీ నీకు పూజలు అనుకోవయ్యా. వేరే అగరొత్తులు వెలిగించేది ఏమిటి, వేరే పువ్వులు పెట్టేది ఏమిటి? ఈ తత్వం తెలుసుకోగలిగితే అప్పుడు విగ్రహారాధనకు అతీతుడైనట్టు లెక్క. ఏమీ లేకుండా మానేస్తానంటే అలాగా? 1వ తరగతి, 2వ తరగతి, 3వ తరగతి చదివి బిఏ చదవాలి. కానీ వన్ సిట్టింగ్ బిఏ ఒకటి రాసేసి, అది కూడా దూర విద్య, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ రాసి పారేసి నేను బిఏ చదివానండి అంటే, ఏమో వాడికి బిఏకి ఉండాల్సిన నాలెడ్జ్ ఉందో లేదో, లేకపోతే బియ్యం ఏరుకుంటాడో ఎవడికి తెలుసు, అది కూడా ఉందో లేదో. ఈ వన్ సిట్టింగ్ వ్యవహారాలు పనికిరావండి. 15 ఏళ్ళు చదవమని చెప్పింది పని లేక, వేరే ఏదో బతికేసి 30 ఏళ్ల పాటు నేను డిగ్రీ కట్టేశానండి, డిగ్రీకి సంబంధించిన పరిజ్ఞానం ఉందంటే ఆ అబ్బాయి లేదా అమ్మాయి పొందిన జీవితానుభవాన్ని బట్టి ఉంటే ఆ పరిజ్ఞానం ఉండొచ్చు, లేకపోతే లేకపోవచ్చు. ఉంటుందని చెప్పను, కానీ 15 ఏళ్ళు వరుసగా చదివితే ఉంటుంది అనేది ఒక గట్టి నమ్మకం. ఎందుకంటే ఆ పద్ధతి అలా ఉంది. అప్పటికి కూడా ఉండని వాళ్ళు ఉండొచ్చు. అది ఆ మినహాయింపులు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. అంచేతను సహచరా ప్రాణాః శరీరం గృహం పూజాతే విషయోపభోగరచన నిద్రా సమాధి స్థితికి. అంచేత నిత్యప్రళయంగా భావించి నిద్రలో మనం ఈ భౌతిక విషయాలు, సుఖాలు దుఃఖాలు సహా, ఎంత గొప్ప నోబెల్ ప్రైజ్ వచ్చి స్వీడన్లో స్టాక్ హోమ్లో సన్మానం పొందిన వాడైనా సరే, ఆ రాత్రి స్వీడన్లో వాళ్ళు ఇచ్చిన హోటల్లో పడుకున్నాడా లేదా? ఆ పడుకున్నప్పుడు ఈ నోబెల్ ప్రైజు ప్రపంచమంతా గౌరవించడం, పత్రికల్లో రావడం, టీవీలు రావడం, 6 కోట్లు 7 కోట్లు ఇచ్చారన్న ఇవన్నీ ఆయన మనస్సుకు తెలుసా? లేవు. అంచేత నిద్రా సమాధి స్థితికి. అలాగే అపారమైన దుఃఖంలో ఉన్నాడు, అపారమైన దుఃఖంలో ఉన్నాడు. విపరీతంగా నష్టం వచ్చింది వ్యాపారంలో, దుకాణాలన్నీ అంటుకుపోయినాయి, కోట్లు నష్టం వచ్చేసింది. గుద్దుకుని ఏడుస్తున్నాడు. ఏడిచి పాపం ఆ వ్యాపారికి నిద్ర పట్టింది. ఆ నిద్రలో ఈ మొత్తం దుఃఖాన్ని మర్చిపోయాడా లేదా? అది నిద్రా సమాధి స్థితికి. ఇప్పుడు రాత్రి పడుకునేటప్పుడు ఈ శ్లోకం చదువుకుని అనుభవానికి తెచ్చుకోవడం ఎంత గొప్ప విషయం అండి.
ఎప్పుడైనా చదవచ్చు, రాత్రి మరీ ముఖ్యం. ఇవన్నీ మర్చిపోవాలనే చెప్పేది. ఇంకా అప్పుడు కూడా ఏమిటి, ఇంకా పిల్లాడు ఫోన్ చేయలేదు, మా అన్నయ్య ఫోన్ చేయలేదు, తమ్ముడు ఫోన్ చేయలేదు, అమ్మతో మాట, ఇవన్నీ అనవసరం. ఇంకా పక్కనెట్టు పడుకో. అప్పుడు కూడా ఇదే గొడవ. నిద్రలోకి వెళ్ళాక అమ్మ గుర్తుందా, తమ్ముడు గుర్తున్నాడా, పిల్లాడు గుర్తున్నాడా, భర్త గుర్తున్నాడా, భార్య గుర్తుందా, సంపదలు గుర్తున్నాయా, ఆపదలు గుర్తున్నాయా? ఏం గుర్తున్నాయి తల్లి? పడుకునేటప్పుడు కూడా ఇవే విషయాలు పెట్టుకుంటున్నాం. ఓ శ్లోకం చదువుకుని పడుకోక. స్తోత్రాన్ని సర్వాగ్రహ నిద్రా సంచార పదయో ప్రదక్షిణ విధికి. ఇప్పుడు మన ఇంట్లో మనం అన్ని గదులు తుడుచుకుంటూ, అన్ని గూళ్ళు తుడుచుకుంటూ, తిరుగుతూ, రకరకాల బట్టలు సర్దుకుంటూ, నీళ్ళ గదులు శుభ్రంగా కడుక్కుంటూ, మంచాలు సర్దుకుంటూ, కంచాలు తోముకుంటూ ఉన్నాం. ఈ పనంతా భగవత్ పూజ కాదని ఎవరు చెప్పారు? ఇదంతా చేదస్తాం, యావా చచ్చిపోతున్నాం, ఎందుకు వచ్చిన బాధ? ఇంతకంటే గుళ్ళోకి వెళ్ళి చేసేది ఏమిటి? మంచిది, అక్కడ తిరుగుతున్నదంతా గుళ్ళో ప్రదక్షిణమేనండి. నీ ఇల్లు గృహం, దేవుడు గృహం కాదా? మనం అనుకోలేకపోతున్నాం. ఎందుకంటే ఇది మనదనుకున్నాం. మనదనుకోవడం మానేస్తే అయిందే అనుకుంటాం. ఇంకా ఎవరింటికో మనం పెడతామండి, మర్యాదకి మీ ఇల్లే అనుకోండి అంటారు. అనుకుంటామండి మనం? వాళ్ళు అనుకోమన్నారు కదా, మా ఇల్లేనా అండి, రండి మళ్ళీ 3ంటికి రిజిస్టర్ ఆఫీస్కి కట్టేస్తారు, కాస్త దంపతులు వచ్చి సంతకం పెట్టేయండి, సొంతం చేసుకుందామంటే గోమె కొట్టి బయటికి పంపారు. మీ ఇల్లే అనుకోమంటే అర్థం ఇదే అని. అంటే మీ ఇంట్లో మీరు ఎంత చనువుగా ఉంటారో అలా ఉండండి బాబు, అన్నిటికీ మమ్మల్ని అడగక్కర్లేదని చెప్పడం కోసం తప్పితే రిజిస్ట్రేషన్ మార్చేమనా? ఇక్కడ మనం ఎంత అనుకోమన్నా మన ఇల్లు అనుకోకుండా ఉంటున్నామా లేదా? అదే జీవితంలో